బీసీ రిజర్వేషన్ల పెంపు అంశం ఇది మన రాష్ట్రానికే గాక దేశంలోని బీసీ సబ్ విషయంలో కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం. అందుకొరకే దీని మీద రకరకాల ప్రెజర్స్ డెవలప్ అవుతున్నటువంటి పరిస్థితి ఇది. అయితే ఇది సాధ్యపడాలంటే మాత్రము ఖచ్చితంగా ప్రజా ఉద్యమం నిర్మాణం కావాల్సిందే. ఇది ప్రజా ఉద్యమ తీవ్రతతోటి ఈ అభేద్యమైనటువంటి బీసీ వ్యతిరేక వాతావరణం ఏదైతే ఏర్పడిందో అది విచ్ఛిన్నమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. దాని కొరకే ఎల్లుండి బంద్ను మనం విజయవంతం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ విషయం మీద సవిస్తరమైనటువంటి చర్చ ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల హామీల పట 42% బీసీ రిజర్వేషన్లు పెంచుతాననేటటువంటిది ఒక హామీ తీసుకురావడం ద్వారా ఇది మరొకసారి ఇది రాష్ట్రంలో తదనుగుణంగా దేశంలో పట మరొకసారి చర్చాంశమైనటువంటి పరిస్థితి వచ్చింది. అయితే తీర్పుల్లో ఉన్నటువంటి రెండు ప్రధానమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అదొకటి కులగణన, అదేవిధంగా ట్రిపుల్ టెస్ట్. ఈ రెండింటికి కూడా సమాధానం చెప్పేటటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ కొంత ప్రయత్నం చేసినప్పుడు కూడా ఏదైతే కోర్టులు దీని మీద స్పష్టమైనటువంటి అభిప్రాయంతో ఉన్నాయి కాబట్టి దీన్ని ముందుకు సాధించేటటువంటి అవకాశం లేదని అందరికీ తెలిసినా కానీ కాంగ్రెస్ పార్టీ అదే దారి దొక్కడం అనేటటువంటిది కారణంగా ఈరోజు ఈ సంకట పరిస్థితి ఏర్పడింది. ఒకవైపు మేధావి వర్గము, పరిణితి కలిగినటువంటి వర్గం అంతా కూడా జీవోల ద్వారా ఉన్నటువంటి పరిస్థితుల పట్ల ఉన్నటువంటి అనుభవాలలో ఇది సాధ్యం కాదని చెప్పి ఘోషిస్తున్నా కానీ కాంగ్రెస్ పార్టీ మరి ఎందుకు ఈ దారి ఎంచుకున్నది, ఇంత బలహీనమైనటువంటి దారి, కానిపోయిన దారి ఎందుకు ఎంచుకున్నటువంటిది మొట్టమొదటి కూడా ప్రశ్నార్థకంగా అవుతుంది. దానికి ఏవో సాకులు చెప్తున్నారు కానీ మళ్ళొకసారి నేటి సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఇది జీవోల ద్వారా అసాధ్యమైనటువంటి విషయము మళ్ళొకసారి అవగతం అయిపోయింది. పార్లమెంటు సవరణల లేదా షెడ్యూల్ 9లో ఎంపిక అనేటటువంటి ఒకే మార్గంలో ద్వారా ఈ దేశంలో పట బీసీ రిజర్వేషన్లు సాధ్యమైనటువంటి అనుభవం ఉన్నా కానీ కాంగ్రెస్ పార్టీ తన చేతగానితనంతో ఈ దారిని దొక్కేటటువంటి గట్టి ప్రయత్నం చేయలేదు. కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి ఒకే ఒక మార్గం ఈరోజు ఏంటిదంటే ఈ రాష్ట్ర బీసీలకు కానీ కాంగ్రెస్ పార్టీకి కానీ ఉన్నటువంటి ఏకైక మార్గం ఏంటిదంటే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చేసేసి షెడ్యూల్ 9లో పెట్టించడం మినహా మరో మార్గం లేదనేటటువంటిది మరొకసారి స్పష్టంగా బయటకు వచ్చినటువంటి పరిస్థితి. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీని అంశం మీద ఇరుకున పెట్టేటటువంటి ఒక రాజకీయ వ్యూహంలో భాగంగా అది మా హామీ కాదని చెప్పేసి రకరకాల కారణాలతోటి దీన్ని ఉద్దేశపూర్వకంగా తమ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలన్నింటినీ కూడా ప్రయోగించి ఈ ఏ అడుగు ముందుకేసినా ఏ న్యాయ ప్రక్రియకు కానీ అదేవిధంగా శాసన ప్రక్రియకు కానీ ముందుకు పోయినా కానీ ప్రతి దశలోపట తన ఆధిపత్య వ్యవస్థ ద్వారా దీన్ని అడ్డుకుంటున్నది అనేటటువంటిది బహిరంగ రహస్యము, అందరికీ తెలిసినటువంటి అంశంగా మారింది. బీసీల రిజర్వేషన్ల పెంపు అంశం మీద కోర్టులు ఏవైతే తమ వైఖరి అవలంబిస్తుందో రాబోయే రోజులపట ఇది ప్రజలకు ఖచ్చితంగా జవాబుదారీ అయ్యేటటువంటి అవకాశం అనేటటువంటిది రాబోయే ప్రజా ఉద్యమంలోపట ఇది ఖచ్చితంగా ఉంటుందనేటటువంటి విషయాన్ని కూడా గమనించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు స్టే ఇస్తూ స్టే అనేటటువంటిది ఏదైతుందో అది జీవో పైన అదేవిధంగా నోటిఫికేషన్ పైన అని మౌఖికంగా చెప్పి ఆ తర్వాత ఆర్డర్ కాపీలో మాత్రము కేవలము జీవో పైన అని చెప్పడం కారణంగా ఆనాడు తక్షణమే ఎలక్షన్ కమిషను ఆ నోటిఫికేషన్ మీద అనేటటువంటి మౌఖిక ఆర్డర్ మీద మేము రద్దు చేసినామని చెప్పాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇది న్యాయ సూత్రాల ప్రాక్టీస్ లోపల ఇది సహజ పరిణామం కాదు. దీని మీద చర్చాంశం అనేటటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా ఈ అంశం మీద ఏదైతుందో అది పాత పద్ధతులను పోవాలనేటటువంటిది ఒక వ్యాఖ్యానం చేయడం అనేటటువంటిది అసలు పిటిషన్ అంశమే కానటువంటి అంశం మీద తమ సూచనలు ఇచ్చేటటువంటి పరిస్థితి మీద కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అనేటటువంటిది గమనించాల్సినటువంటి అంశం. ఇక ఇప్పుడు ఉద్యమ రూపంలోపట మొన్నటి జరిగినటువంటి కొన్ని సందర్భాల్లోపట బీఆర్ఎస్ నాయకుడు శ్రీనివాస్ యాదవే కానీ అదేవిధంగా సిపిఎం పార్టీ కానీ ఏదైతే టార్గెట్ స్పష్టమైనటువంటి అభ్యంతరాలను చెప్పిందో అభ్యంతరాలు అనేటటువంటిది ఖచ్చితంగా కూడా రాబోయే రోజులపట చర్చాంశం అవుతాయి. కాబట్టి దీని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వము తన అసమర్థతను తెలియజేయడానికి కొరకు రాజీనామా అనేటటువంటి డిమాండ్ వస్తుంది. అదేవిధంగా ఈ తప్పుడు దారిలోపట సిస్టమ్ తీసుకుపోయినటువంటి బాధ్యతల మీద బహిరంగ చర్చకు వాళ్ళని బాధ్యులను చేసేటువంటి పరిస్థితి కూడా విధిగా రావాల్సిందే.